సంధ్యాక ఇప్పుడు బయటంతా ఒక ట్రెండ్ నడుస్తుంది బెంచింగ్ అని. సో 1 day 2 days లవ్, అలాగే రిలేషన్షిప్, ఇల్లీగల్ రిలేషన్షిప్, ఇలా చాలా నడుస్తూ ఉన్నాయి. బెంచింగ్ అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి లైన్లోనే ఉంటుంది అండ్ ఇంకో అమ్మాయిని ఆప్షనల్గా పెట్టుకుంటూ ఉంటారనమాట. సో బయట ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు? ప్రేమకైనా పెళ్ళికైనా ప్రాతిపదిక ఒకటి ఉండాలి. అదేంటంటే పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రేమ. అది పునాదిగా ఉండాలి ప్రేమకైనా పెళ్ళికైనా. అంటే దానబోయే దానయ్య, వాడి అలవాట్లు ఏంటో తెలియదు, వాడేంటో తెలియదు, వాడిని తీసుకొచ్చి కడతారు. ఆ తర్వాత సమస్యలు. అదెంత తప్పో, ఎవడు పడితే వాడిని అర్థం చేసుకోకుండా, మంచి చెడు విచక్షణ లేకుండా నమ్మేసి ఒక ట్రావెల్ చేయడం కూడా అంతే తప్పు. కాబట్టి ప్రేమకైనా పెళ్ళికైనా ప్రాతిపదిక పరస్పర నమ్మకం, గౌరవం. ఆ ఎక్స్చేంజ్ ఉండాలి. నీ వ్యూస్ ఏంటి, నా వ్యూస్ ఏంటి, నా ఆలోచన, నా ఇష్టాలు, నా కెరియరు, నా ఎయిమ్, నా లక్ష్యాలు అని అమ్మాయికి అబ్బాయికి, అదేదో అమ్మాయికే ఉండాలి అబ్బాయికి అక్కర్లేదు అని కాదు. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి లక్ష్యాలు ఉంటాయి, కెరియర్ ప్లానింగ్స్ ఉంటాయి. వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ మేరకి వాళ్ళు ఒక ఎక్స్చేంజ్లో భాగంగా ఒక కన్విక్షన్కి రావాలి, ఒక కమిట్మెంట్కి వెళ్ళాలి. అది ప్రేమైనా పర్వాలా. ప్రేమ అంటే ఇంటర్కే అసలు ఏం చదువుతారో తెలియదు, అట్లా ఆగమైన వాళ్ళు ఎంతమంది మెరిట్ పిల్లలు కూడా. కాబట్టి జీవితాలని ఆగం చేసుకుని విధ్వంసంలోకి వెళ్ళేది ప్రేమ కాదు, పెళ్ళి కాదు. కాబట్టి పెళ్లి పేరుతో అయినా ప్రేమ పేరుతో అయినా ఒక విధ్వంసంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పెళ్ళైనా కన్స్ట్రక్టివ్గానే చేయాలి, ప్రేమ అయినా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అంటే కులము, అందము, ఎత్తులు, లేకపోతే ఆస్తులు, ఆ లెక్కలే కాదు. ఆ లెక్కలు చేసుకుంటున్నారు చాలామంది. అవి కావు అసలు లెక్కలు. అసలు క్రైటీరియా, ప్రామాణికతలు అవి కావు. నిజమైన ప్రామాణికత, నిన్న అమ్మాయిని అతను రెస్పెక్ట్ చేస్తున్నాడా, నిజంగా ఇష్టపడుతున్నాడా, ఆ తర్వాత ఆమెతో జీవితాంతం నిలబడడానికి సిద్ధపడుతున్నాడా, అది చూసుకోవాలి. అమ్మాయి అయినా అంతే. వీడు కాకుండా ఇంకోటి ఎవడో బెటర్ చాయిస్ అనుకుంటే వీడిని డిచ్చికొట్టి వెళ్తే వాడు పాపం సఫర్ అవుతాడు. కాబట్టి ఈ పరస్పర మోసం, పరస్పర ఎక్స్ప్లాయిటేషన్ ప్రేమలో పెళ్ళిళ్ళలో ఉండకూడదు. అది క్రైటీరియాగా డిసైడ్ చేసుకోవాలి. అయినప్పటికీ కూడా ఇంకేమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సమస్యలు లేకుండా ఎవరి జర్నీ సాగదు. కానీ ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ, రెండు కుటుంబాలని ఓన్ చేసుకుంటూ, ఆ రిలేషన్షిప్లో ఇరువైపులా కుటుంబాలని ఓన్ చేసుకుని రెస్పెక్ట్ చేసుకుంటూ రిలేషన్షిప్స్ ఉంటాయి.